గత 20 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్గా చేస్తున్నాం. గత 20 ఏళ్ళుగా చేస్తున్నా కూడా మన ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయింది. ప్రభుత్వం రాకముందు టెంట్ కిందకి వచ్చి మేము ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం సార్ వచ్చి అమ్మ మీరు టెంట్ కింద ఎందుకు కూర్చుంటారు, మన ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఈసారి నెక్స్ట్ మేము మీకు అనుకున్న 18,000 ఇస్తాం, ఫిక్స్డ్ వేతనం ఇస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, అన్ని చేస్తామని సార్ కూడా వచ్చి హామీలు ఇచ్చిండు. అనుకున్నట్టే సార్ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ వచ్చి 2 ఏళ్ళన్నర అవుతుంది, అయినా ఇంకా మాకు ఆశా వర్కర్లకు ఎలాంటి స్పందన లేదు. ఇంకొకటి ఏదంటే మేము ఎన్నో వెట్టి చాకిరి చేస్తున్నాం. డెలివరీలకు పోతే 2-3 రోజులు అక్కడ నాగర్ కర్నూలు హాస్పిటల్లో ఉంటున్నాం. 2-3 రోజులు అయినా కనీసం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్ లేదు. ఇస్తామని అంటుండ్రు. పోయినప్పుడల్లా మాకు పనికి దాకా పారితోషికం అంటుండ్రు. ఆ పనికి దాకా పారితోషికం కూడా సక్రమంగా వస్తలేదు. మాకు అంతా మేము 10th ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నాం. అందరినీ ఆన్లైన్ చేయండి అని ఏఎన్ఎంలు చేసే పని కూడా మాకే అప్పచెప్తున్నారు. ఆన్లైన్ చేయమంటే మా దాంట్లో కొంత ఏజ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆన్లైన్ ఎట్లా చేస్తారు? మమ్మల్ని అప్పుడేమో చదువుకున్న వాళ్ళని కూడా తీసుకున్నారు, ఇప్పుడేమో ఇబ్బందులు పెడుతున్నారు. వ్యాక్సిన్ తీసుకురావాలి, మీరు పోవాలి, మీరు ఏం చేస్తున్నారు? ప్రతి పనికి ఆశా వర్కర్లను వాడుకుంటున్నారు. కానీ ఇచ్చే పారితోషికం కూడా చక్కగా ఇస్తలేరు. కాబట్టి మాకు ప్రభుత్వం నుంచి ఏం అడుగుతున్నాం, మేము చేసే పనికి కనీస వేతనం ఇవ్వండి అని అడుగుతున్నాం. మేమేం మీ ఆస్తులు అడుగుతలేము, మీ ఇంట్లో అడుగుతలేము, మీ జీతాలు అడుగుతలేము కదా. మీరు లక్షలు తీసుకున్న దాంట్లో మాకు ఒక 18,000 ఇవ్వండి అని అడుగుతున్నాం. దానికి కూడా తప్ప ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వండి అని అడుగుతున్నాం. 18,000 కూడా ఇవ్వకుండా మాకు ఇచ్చే 10,000 9,900 వస్తున్నాయి. ఆ 9,900 కూడా సక్రమంగా వేస్తలేరు. గత ప్రభుత్వంలో ప్రతి నెల 1వ తారీఖు వచ్చేవరకే జీతం వచ్చేది. ఈ ప్రభుత్వంలో 2 నెలలు 3వ నెల నడుస్తుంది, ఇది జీతం రాలేదు. 3 నెలలకు కానీ నిన్న 1 నెల వేసిండ్రు, ఇంకా 2 నెలల జీతాలు పెండింగ్లోనే ఉన్నాయి. అందుకోసం మేము అడిగేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని, సార్ మీరు పార్లమెంట్లో మా గురించి ఆశా వర్కర్ల గురించి చర్చించి అసెంబ్లీ సమావేశాలలో చర్చించి మాకు బడ్జెట్ కేటాయించండి, మాకు ఫిక్స్డ్ వేతనం చేయండి. ఎందుకంటే ఫిక్స్డ్ వేతనం చేస్తే మా ఆశా వర్కర్లు మేము చిన్న పని కానుంచి పెద్ద పని వరకు అన్ని చేస్తున్నాం. విలేజ్లో ఏఎన్సీ కానుంచి పెళ్లి అయిన ఆడపడుచు కానుంచి ఏఎన్సీ, ప్రెగ్నెన్సీ, వాళ్ళకి చెకప్లు, వాళ్ళ డెలివరీ, వాళ్ళ భర్తల కన్నా వాళ్ళ ఇంట్లో కన్నా మేము వాళ్ళను మంచిగా తీసుకెళ్ళి వాళ్ళ డెలివరీ అయ్యేదాకా మేమే టెన్షన్ పడి వాళ్ళతో పాటు ఉండి 2-3 రోజులు కానీ అక్కడ ఉండి కనీసం మాకు ఇట్లా విశ్రాంతి తీసుకొని కానీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఎలాంటి వసతులు లేవు.